సార్ 'పవన్ కళ్యాణ్' గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యూఎస్ఏలో ఇవాళ ప్రీమియర్స్ అయితే పడడం జరిగింది సార్. మరి ఈ యూఎస్ఏ సినిమాకి సంబంధించి అంటే యూఎస్ఏలో రిలీజ్ అయింది కాబట్టి మరి అక్కడి నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? అక్కడ జనాలు చూసి సినిమాకి సంబంధించి ఎటువంటి రివ్యూస్ చెప్తున్నారు? ఓవరాల్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' యూఎస్ఏ రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది యూఎస్‌లో. అక్కడి నుంచి రివ్యూస్ వస్తున్నాయి. నేను కొంతమందితో మాట్లాడాను. సో, అసలు ఈ రివ్యూ ఎలా ఉంది? వాళ్ళ అభిప్రాయం ఏంటి? అనేది మనం చెప్పుకున్నాం. యాక్చువల్‌గా ఇది రేపు రిలీజ్ అవుతుంది. ఆహ్, దీని గురించి విశేషాలు చూడాలంటే ముందుగా ఇది 'భవధీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ఉంది. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మార్చారు. హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' పెద్ద హిట్ అవ్వడం. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్‌తో మళ్ళీ సినిమా చేయాలనుకోవడం. దాన్ని 'తెరి' రీమేక్ అని కూడా ముందుగా వచ్చాయి. కానీ హరీష్ శంకర్ క్లియర్‌గా దాన్ని కొట్టుపడేశారు. ఇది ఒరిజినల్ స్టోరీ నేనే రాశానని కొట్టుకొచ్చాడు. కానీ ఇప్పటికి కూడా కొంత 'తెరి' ఛాయలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది సెన్సార్‌లో యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. క్లీన్ సర్టిఫికేట్ 2 గంటల 34 నిమిషాలు ఉంది. 200 కోట్ల బడ్జెట్. సో, ఇక దీంట్లో కాస్టింగ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, రావు రమేష్, గౌతమి మంచి కాస్టింగ్ అయితే ఉంది. అలాగే టెక్నీషియన్ విషయానికొస్తే ఆహ్, హరీష్ శంకర్ డైరెక్టర్, మైత్రి మూవీస్ ఆహ్, ప్రొడ్యూసర్, తర్వాత తమన్ మ్యూజిక్ చేశాడు. అయనంక బోస్ కెమెరా వర్క్ చేశాడు. కార్తిక్ శ్రీనివాస్ గా ఉన్నాడు. అట్లాగే దీంట్లో ఆహ్, తమన్ ఏమో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ చేశారు. సో, దీన్ని కథగా చెప్పుకోవాలంటే మామూలు సింపుల్ కథగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ట్రైబల్ అబ్బాయి, అబ్బాయిని ఒక భగత్ సింగ్ విలువలతో ఒక టీచర్ తీర్చిదిద్దుతాడు. అంటే భగత్ సింగ్ ఎలా ఎందుకు దేశం కోసం పోరాడాడు, ఎలాంటి విలువలు ఉన్నాయి భగత్ సింగ్‌కి, అలాగా ఈ అబ్బాయిని తయారు చేస్తాడనమాట. ఆ అబ్బాయిని తయారు చేసి అతన్ని కూడా భగత్ సింగ్ లాగా తయారు చేయడం వల్ల అతను భగత్ సింగ్ అని పేరు పెట్టుకుంటాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే టీచర్ భగత్ సింగ్ అన్నమాట. సో, అలాగా అతను ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఒక భగత్ సింగ్ ఇన్స్పిరేషన్‌తో అలా అతను విలన్స్‌ని ఎలా ఎదుర్కొంటాడు, సమాజానికి హాని చేసే వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతను ఫ్యామిలీలో ఎంత కోల్పోయాడు అనేది బేసిక్ కథ అన్నమాట. ఇది అంటే కమర్షియల్‌గా ఫార్మేటివ్‌లోనే తీసుకున్నారు ఈ కథని. దీంట్లో పవన్ కళ్యాణ్ ఒకటి ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకున్నారు. 2 పొలిటికల్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్‌కి సినిమా ఫ్యాన్స్ ఉంటారు. పొలిటికల్‌గా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకున్న ఇమేజ్. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్సింగ్‌గా తీసినట్టుగా చెప్తున్నారు. ఇక కథని ఇంట్రెస్టింగ్‌గా నడపడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వేగంగా ఎళ్ళింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌కి అక్కడ లేసి డాన్సులేస్తున్నారని చెప్తారు. థియేటర్‌లో అదిరిపోయిన కేకలు అని చెప్తున్నారు. సో, అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ చాలా బాగుంది. అట్లాగే అతన్ని టీచర్ ఎలా మలిచాడు అదంతా కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా తీసుకొనొచ్చాడు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా రాశాడు హరీష్ శంకర్ అని చెప్తున్నాను. స్క్రీన్ ప్లే వచ్చి దశరథ్ రాశాడు యాక్చువల్‌గా. దశరథ్ మనకు తెలుసు 'సంతోషం', 'మిస్టర్ పర్ఫెక్ట్' వీటిలో బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఉంటది. స్క్రీన్ ప్లే క్రాఫ్ట్ మీద దశరథ్‌కి మంచి పట్టుంది. చాలా సినిమాలకు కూడా దశరథ్ స్క్రీన్ ప్లే సహకారం చేశాడు. సో, అందుకని దీంట్లో దశరథ్ వెరీ కమర్షియల్ వాల్యూస్‌ని హరీష్ శంకర్ బేరేజ్ వేసుకుంటే స్క్రీన్ ప్లేని హాలీవుడ్ స్టైల్‌లో ఎలా ఇంట్రెస్ట్‌గా తీసుకుపోవాలనేది దశరథ్ చాలా బాగా చేశాడని చెప్తున్నారు. సో, అలాగా ఇది కథగా చెప్పుకోవాలంటే ఒక మామూలుగా రెగ్యులర్ కాఫ్ స్టోరీ లాగా ఉన్న కొంత తెరి ఛాయలు ఉన్నప్పుడు. తెరిలో కూడా వాళ్ళ భార్య చనిపోవడం, ఇతను మళ్ళీ వేరే చోట మామూలుగా ఒక పాపతో ఉండడం, అక్కడ వాళ్ళ టీచరుతో పరిచయం కావడం, ఇలాగా తెరి స్టోరీ ఉంటది. ఆ ఛాయలు కొంత ఉన్నప్పటికి కూడా స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని కంప్లీట్‌గా వేరే ఫ్రెష్ సినిమా ఉందని చెప్తున్నారు. సో, వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంట్రడక్షన్ సీన్, తర్వాత డైలాగ్స్, స్టైలిష్ ఫైట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ని బాగా ఎలివేట్ ఎందుకంటే 'ఓజీ' తర్వాత పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్‌గా మారాడు. మనకి 'ఓజీలో' కూడా పవన్ కళ్యాణ్‌ని అప్పటి వరకు చూడని ఒక స్టైలిష్ యాంగిల్‌లో చూసాం. దానికి దృష్టిలో పెట్టుకొని కూడా దీంట్లో కూడా దాంట్లో ఏమో కొంత క్లాస్‌గా ఉంటది. ఇదేమో వెరీ మాస్‌గా ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని హరీష్ శంకర్ బ్రహ్మాండంగా తీసుకెళ్తాడని చెప్తున్నారు. అట్లాగే ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు. ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్
తర్వాత ఎంట్రీ సీన్, స్టైలిష్ ఫైట్స్, దీంతో పాటు డైలాగులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చాలా పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి అని చెప్తున్నారు. అట్లాగే కామెడీ కూడా బాగుంది. ముఖ్యంగా శ్రీలీల గీత అనే పేరుతో క్యారెక్టర్ పేరు గీత అన్నమాట. గీత క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అంటే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా శ్రీలేఖ మధ్య సీన్లు ఉంటాయి. రాశి కన్నతేమో ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎమోషనల్ ఎఫెక్ట్, దాంతో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి రాశి కన్నా ఇతనికి మధ్య వచ్చేవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. శ్రీలీల కొంత కూడా యూత్ఫుల్ గా పవన్ కళ్యాణ్ ఒక 10 ఏళ్లకు ముందు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా శ్రీలీలకు పోటీగా వెరీ డైనమిక్ గా యంగ్ గా కనిపిస్తున్నాడు అని చెప్పారు. సో ఓవరాల్ గా ఇది సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత లాగ్ కనిపిస్తుంది అక్కడక్కడ అనేది కూడా, అంటే నెగిటివ్ చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ లో కొద్దిగా లాగ్ ఉంది. అదర్వైజ్ స్క్రీన్ ప్లే మాత్రం రన్నింగ్ గా ఉంది. ముఖ్యంగా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ చాలా బాగా చేశాడు కటింగ్ అంతా కూడా అని చెప్తున్నారు. ఇక సాంగ్స్ దేఖ్లేంగే చాలా గానీ, తర్వాత ఆరాఫ్ ఉస్తాద్ గానీ, కాలరే ఎత్తరా గానీ, ఇవన్నీ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా దేఖ్లేంగే చాలా, కాలరే ఎత్తర అయితే మాస్ స్టెప్పులు వేసే పరిస్థితి థియేటర్ అట్లా అదిరిపోయింది. అంటే విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుందని అయాన్క బోస్ విజువల్స్ అదిరిపోయినాయని చెప్తున్నారు. విజువల్ ఫీస్ట్ లాగా వచ్చాయని చెప్తున్నారు. సో ఓవరాల్ గా సినిమా మాత్రం పైసా వసూల్ సినిమా, మాస్ ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ హెల్ప్ అయ్యే సినిమా అనేది ఓవరాల్ గా చెప్తున్నారు. అంటే హరీష్ శంకర్ తన ఎక్స్పీరియన్స్ ని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తన అదంతా ఉపయోగించుకొని ఒక బంచ్ ఆఫ్ రైటర్స్ దగ్గర మొత్తం సీన్లు కూడా చెక్కి బాగా చేశాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద బాగా ఫోకస్ చేసి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి ఇటువంటి ఒక మాస్, అది ఓజీ అంతా కొద్దిగా క్లాస్ వెళ్ళిపోయింది, ఇది బాగా మాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా యూఎస్ నుంచి వచ్చి దీన్ని ఉగాది పెద్ద హిట్, పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో ఇది ఒక బ్రహ్మాండమైన సినిమాగా మిగిలిపోతుంది. ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మనం చూస్తాము. ఎక్కడా కూడా ఎమోషన్, యాక్షన్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ప్రజెన్స్, డైలాగ్స్ ఇవన్నీ స్క్రీన్ నిండిపోయినాయి. కాబట్టి ఇటు ఫ్యాన్స్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరు కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. దాంట్లో ఎలిమెంట్స్ అట్లాగా పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చాలా మంది అయితే 5కి 4 రేటింగ్ ఇస్తున్నారు ఈ సినిమాకి. సో ఇది ఖచ్చితంగా పైసా వసూల్ సినిమా అనేది అమెరికా ఆడియన్స్ యునానిమస్ గా చెప్తున్నట్టుగా మనకు అర్థం. చాలా కాలం తర్వాత అతిపెద్ద హిట్ పవన్ కళ్యాణ్ ఖాతాలో పడినట్టుగా మనకు అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.